నమస్కారం మిత్రులారా, మీరు చూస్తున్నారు సూర్య టాక్స్ ఇన్ తెలుగు. ఈరోజు రైతు పరిస్థితి మనం తెలుసుకోవాల్సిన నిజాలు. మన దేశంలోని రైతులను గౌరవంగా అన్నదాత అని పిలుస్తాం. ఎందుకంటే మనం రోజు తినే ప్రతి గింజ వెనకాల ఒక రైతు కష్టం ఉంటుంది. కానీ ఈరోజు అదే రైతు పరిస్థితి ఎలా ఉంది? రైతు నిజంగా సంతోషంగా ఉన్నాడా, లేక ఎన్నో సమస్యలతో పోరాడుతున్నాడా? ఈరోజు ఆ విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. విత్తనాల ధరలు పెరిగాయి, ఎరువుల ధరలు పెరిగాయి, పురుగు మందుల ఖర్చులు పెరిగాయి, కూలీల ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. కానీ రైతు పండించిన పంటకు వచ్చే ధర మాత్రం చాలా సందర్భాల్లో ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. రైతు ఒక పంట వేయడానికి ముందే వేల రూపాయల నుండి లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెడుతున్నాడు. అయితే వర్షాలు సరిగా పడతాయా, పంట బాగా వస్తుందా, మార్కెట్లో మంచి ధర వస్తుందా అనే ప్రశ్నలకు సమాధానం మాత్రం ఎవరు చెప్పలేరు. అంటే రైతు చేసే ప్రతి వ్యవసాయం ఒక రకంగా రిస్క్తో కూడుకున్న ప్రయాణం. ఇంకో ముఖ్యమైన సమస్య వాతావరణ మార్పులు. ఒకప్పుడు కాలానికి తగ్గట్టుగా వర్షాలు పడేవి. ఇప్పుడు ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఎండలు వస్తాయో చెప్పలేని పరిస్థితి. అసమయ వర్షాలు, తుఫానులు, తీవ్రమైన ఎండలు ఇవి పంటలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. మార్కెట్ ధరలు కూడా రైతును తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. పంట పండిన సమయంలో ధరలు తగ్గిపోతాయి. అదే పంట కొద్ది నెలల తర్వాత మార్కెట్లో రెట్టింపు ధరకు అమ్ముడవుతుంది. కానీ రైతు అప్పటికే పంటను అమ్మేసి ఉంటాడు. దీంతో అసలు లాభం రైతుకు రాకుండా మధ్యవర్తులకు వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మరో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, చాలామంది రైతుల పిల్లలు వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను దగ్గర నుండి చూస్తున్నారు. అందుకే ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర రంగాల వైపు వెళ్తున్నారు. ఇది భవిష్యత్తులో వ్యవసాయ రంగానికి పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. అయితే అన్ని విషయాలు నెగిటివ్గా లేవు. కొంతమంది రైతులు ఆధునిక పద్ధతులను ఉపయోగించి మంచి విజయాలను సాధిస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్, సహజ వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, మిశ్రమ పంటలు, పాడి పరిశ్రమ ఇలాంటి మార్గాల ద్వారా మంచి ఆదాయం సంపాదిస్తున్న రైతులు కూడా ఉన్నారు. అందుకే రైతులకు అవసరమైనది కేవలం సానుభూతి మాత్రమే కాదు, సరైన ధర, సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యమైన విత్తనాలు, మార్కెట్ సదుపాయాలు మరియు ప్రభుత్వ, సమాజం నుంచి మద్దతు. ఇవి అందితే రైతు మరింత బలంగా నిలబడగలడు. మిత్రులారా, మనం తినే ప్రతి మెతుకులో రైతు చెమట దాగి ఉంది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతును గౌరవిద్దాం, వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం, అన్నదాతకు అండగా నిలుద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన విషయాల కోసం సూర్య టాక్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.